రైట్ బ్రేకింగ్ న్యూస్ కలకలం రేపుతున్న ఎయిర్ ఇండియా ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకి గురి చేస్తున్నాయి. కూలుతుండగా ఒక గుజరాత్ వాసి ఈ రికార్డ్ చేశారు. ప్రస్తుతం మీరు చూడబోయే ఈ విజువల్ని అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. అయితే విమానం భవనాన్ని ఢీ కొట్టగానే ఓ వస్తువు గాల్లోకి ఎగిరింది. వీడియోలో అది కూడా రికార్డ్ అయింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమవుతోంది. అది విమాన భాగం అని కొందరు, మరేదో అని కొందరు, పక్షి అని కొందరు, ఇలా ఒక్కొక్కరు పలు రకాలుగా దానిపైన విశ్లేషణ అయితే జరుపుతూ ఉన్నారు. కానీ జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోయింది. ఒక గుజరాతీ ఔత్సాహికుడు ఫ్లైట్ వెళుతున్న దృశ్యాలని తన ఫోన్లో బంధించడానికి ట్రై చేశాడు. బహుశా ఎవరైనా కింద ఇందాక మా ప్రతినిధి చెప్తున్నట్టు స్లమ్నున్న వ్యక్తి ఉండొచ్చు, లేకపోతే ప్రయాణికుల్లో ఒకరైనా బాయ్ చెప్పి తర్వాత వాళ్ళు వెళ్తున్న దృశ్యాలు చిత్రీకరిద్దామనుకొని ఆ ఫ్లైట్ని షూట్ చేస్తున్న వ్యక్తి ఉండొచ్చు. ఎవరైనా సరే ఈ ప్రమాదం జరిగిన దృశ్యాల్ని అతను ఒక్కసారిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టడంతో ఒక్కసారిగా విపరీతంగా వైరల్ అయింది. అలాగే ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపైన అతను తీసిన ఈ ఎక్స్క్లూజివ్ వీడియో ఒక్కటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆధారంగా మారుతోంది. దీనిపైనే పెద్దగా చర్చ కూడా జరుగుతోంది. అత్యంత ఘోర ప్రమాదం సంభవించింది. నిన్న సరిగ్గా మధ్యాహ్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి యావత్ ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెగ్యులర్గా ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించుకుంటూ ఉన్నారు. కానీ ఇటువంటి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా తమ తెలిసిన వారిని ఇలా కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. నిన్న జరిగిన ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కొక్క వీడియో బయటకు వస్తూ ఉంటే నిజంగా హృదయం ద్రవించిపోతుందని చెప్పాలి. ఒక్కొక్కరిది ఒక విచారమైన గాథ. చాలామంది కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కొంతమంది ఫ్యామిలీ అందరూ కూడా వెళ్తున్నారు. అలాగే కొంతమంది చెల్లెల్ని కోల్పోయారు, తమ్ముడిని కోల్పోయారు, తల్లిదండ్రులు కోల్పోయారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా బాధాతప్త హృదయంతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా హృదయం ద్రవించుకుపోతోంది. కానీ ప్రమాదం అయితే జరిగింది. ప్రమాదం ఎందుకు జరిగింది అనే దానిపైన విశ్లేషణ అయితే జరగాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియోని ఒక ఔత్సాహికుడు దాన్ని షూట్ చేశారు. ప్రస్తుతం దీనిపైన విపరీతంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చర్చ జరుగుతోంది.